పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా? మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం, మంచిదే. కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్ష మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారుజామున చెయ్యాలి. సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది. పరమేశ్వర కొండలంత వరం ఇవ్వగలిగింది, ఊహించలేని వరం ఇవ్వగలిగింది. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తారన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. ఎవరైతే నిత్యం అభిషేకాన్ని పూజని ఒక భాగంగా చేసుకుంటారో, ఒక దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటారో వాడిని ఎవ్వడూ వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు, వాడికి ఎవడూ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శంకరుడే ఏదో ఒక రూపంలో వచ్చి వాడికి సహాయం చేస్తాడు. ఎందుకంటే నిత్యం అభిషేకం పూజ ఎవరైతే చేస్తారో వాళ్లలో అత్యధిక దైవిక తేజస్సు కొలువై ఉంటుంది. వాడికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఎందుకు అంటే పరమశివుడే పక్కన తండ్రి స్థానంలో ఒక సైన్యంలా నిలబడి ఉంటాడు.